ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఒక కోటీశ్వరుని భోజనపు బల్ల దగ్గర అతిథులు ప్రార్థనా విలువను గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ శ్రీమంతుడు తనకు ప్రార్థనలో నమ్మిక లేదని చెప్పాడు. నేనెందుకు ప్రార్థన చేయాలి? నాకు కావలసినంత ఉన్నది. తలుచుకుంటే నేను ఒక రాజ్యాన్నే కొనగలను. నా సంపదతో నేను కొనగలిగిన దానికి అవధులు లేవు. నాకు ప్రార్థన అనవసరం అన్నాడు. అక్కడున్న ఒక భక్తిపరుడైన క్రైస్తవుడు అన్నాడు కదా, అయ్యా, మీరు ఒక విషయం గురించి ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నదండి అన్నాడు. ఏమిటది అన్నాడు అహంభావంతో ఆ కోటీశ్వరుడు. అయ్యా, మీరిప్పుడు దీనత్వం కొరకు ప్రార్థన చెయ్యాలయ్యా అన్నాడు. నిజమే, నాకు కొదువు లేదని, నేను ప్రార్థించాల్సిన అవసరత లేదని అనుకుంటున్న ఆ వ్యక్తికి దీనత్వం లేదు. దీనత్వం కొరకు అతడు ప్రార్థన చెయ్యాలి. జాన్ రస్కిన్ అనే భక్తుడు ఇలా అన్నాడు, ఒక మహనీయునికి వాస్తవమైన పరీక్ష దీనత్వము. దీనత్వం అంటే తన స్వంత శక్తిపై సందేహమో లేక తన స్వంత అభిప్రాయాన్ని వ్యక్తం చేయటానికి సంకోచమో కలిగి ఉండాలని కాదు. తన గొప్పతనానికి కారణం తాను కాదని, దేవుడే తనకు కలిగిన సమస్తానికి కారణమని నమ్మటమే దీనత్వము అన్నాడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతో మందిని క్రీస్తు వైపుకు నడిపించాడు, అనేక అద్భుతాలు చేశాడు, క్రొత్త నిబంధనలో సగం పైగా పుస్తకాలను రాశాడు. అయినప్పటికీ అతడు ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ప్రియులారా, ఈరోజు మనకు వస్తు వాహనాలు ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, లేక గౌరవ మర్యాదలు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా వాటన్నిటికీ కారణం మనం కాదు, దేవుడే. మన ఈ స్థితికి కారణం దేవుడు అని నమ్మటమే దీనత్వం. నా గొప్పతనం వల్ల నేను కట్టించిన నగరు ఇది అని గర్వించిన నెబుకద్నెజరుకు ఏమైందో మనకు తెలుసు. అతడు తన మానవ బుద్ధిని పోగొట్టుకొని పశు యొక్క బుద్ధిని పొందుకుని 7 కాలాలు పశువలే గడ్డి మేశాడు. గనుక మనము దీనులమై ఉన్నంత కాలము మన క్షేమము మనకు శాశ్వతంగా ఉంటది. కానీ నేను గొప్ప అని ఎప్పుడైతే మనము విర్రవేగడం ప్రారంభిస్తామో అప్పుడే మనకున్నవి ఒక్కొక్కటి మనల్ని విడిచి వెళ్ళటం జరుగుతుంది. అపోస్తలుడైన పేతురు మరియు యోహానులు శృంగారం అనే దేవాలయపు ద్వారం గుండా వెళ్తున్నప్పుడు ఒక కుంటివాడు వారిని ఆపి భిక్షమడిగాడు. వారతనికి స్వస్థతను దానంగా చేశారు. వారు యేసుక్రీస్తు నామములో ఆ వ్యక్తిని లేచి నడవమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి తనకున్న కుంటితనాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతడు దేవాలయంలో కనబడినప్పుడు అందరూ ఆశ్చర్యపడుతుంటే అపోస్తలుడైన పేతురు ఏమన్నాడు తెలుసా? అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు అని ప్రశ్నించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, మనకు కలిగినవన్నీ దేవుని వల్ల కలిగి ఉన్నాము. అలాగే భవిష్యత్తులో కూడా ఆయన వలననే మనము పొందుకుంటాము. కనుక మనందరము దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడు తన కృపను కొనసాగిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేమేమై ఉన్నామో నీ కృప వల్ల అయి ఉన్నాం. గనుక మాకు కలిగిన వాటిని బట్టి మేము అతిశయించగా దీనులమై తగ్గించుకొని ఉంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.